sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice తినండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. థియేటర్ల బంద్ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా పర్సనల్గా, చాలా సీరియస్గా తీసుకున్నట్టే అనిపిస్తుంది. బంద్ విరమించుకున్నప్పటికీ కూడా థియేటర్ల విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది? సింగిల్ స్క్రీన్ రన్ అయ్యే అవకాశం ఉందా? అసలు బంద్ ఎందుకని తెర మీదకి వచ్చింది? ఇదే విషయం మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు ప్రొడ్యూస్ చేసిన కలేజా కూడా రిలీజ్ అవ్వబోతుంది 30. సో ఇప్పుడు అసలు బంద్ అంటూ కూడా అందరూ కూడా ప్రచారం జరిగింది. అందరూ కూడా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన తర్వాత సింగిల్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అక్కడ యూనిటీ లేదనేది అర్థం అవుతుంది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే దానివల్ల వచ్చింది. మీరేమంటారు? ఇట్ ఈజ్ వెరీ రాంగ్ అండి. వాళ్ళు ఇండివిజువల్గా ప్రెస్ మీట్లు పెట్టుకోవటం అన్న మాట వాస్తవం. డినా మేము ఫిలిం ఛాంబర్ నుంచి సంయుక్తంగా అన్ని సెక్టార్లతో కలిపే మీటింగ్ పెట్టి అసలు బందలేదనేది డిక్లేర్ చేసాం. ఓకే. ఆ నలుగురిలో మేము ఉన్నామా లేదా, మా ఒళ్ళు గాలిందా, ఎవరు ఒళ్ళు గాలిందా అనేది మాట్లాడుకున్న ఆ ఇష్యూకిను దీనికి సంబంధం లేదు. ఇట్ ఈస్ ద పేరెంట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అంతేగాని ఇక్కడ గిల్డులు ఇవన్నీ ఏమీ కాదండి. ఇట్ ఈస్ అథెంటిక్ బాడీస్. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఎవడికోడు నేను లావు నేను పొడుగు అనుకొని వెళ్ళిపోయి గవర్నమెంట్ల దగ్గరికి వెళ్ళటం కాదు. ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక సిస్టమ్ ఉండేది. త్రూ ఆర్గనైజేషన్స్ ఈ ఇండస్ట్రీలో ఉండేవాడు చిన్నోడు ప్రొడ్యూసరే, పెద్దోడు ప్రొడ్యూసరే, చిన్నోడు డిస్ట్రిబ్యూటరే, పెద్దోడు డిస్ట్రిబ్యూటరే, టూరింగ్ టాకీసోడు ఎగ్జిబిటరే, మల్టీప్లెక్స్ థియేటర్లు ఉండేవాడు ఎగ్జిబిటరే, అందరూ సమానమే అని చెప్పేది ఆర్గనైజేషన్. ఓకే. కానీ అంటే ఫిలిం ఛాంబర్ మీటింగ్లో ఇండస్ట్రీ సమస్యను మేమే పరిష్కరించుకుంటాం, ఎవరు పరిష్కరించే అవసరం లేదు అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. సో దాని మీద అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీంట్లో జోక్యం చేసుకుంటుంది అనే కామెంట్ కూడా వినిపిస్తుంది. ఏమంటారని? ఇట్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ సమస్యల్ని ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్లో పరిష్కరించలేదు. నేను 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా చాలా కాంప్లికేషన్ సిచ్యువేషన్స్లో కూడా మేము ఆర్గనైజేషన్స్లో ఉన్నాం. ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమా పెద్దలు కూర్చొని పరిష్కారం చేసుకొని మాలో మేము సమస్య చేశాం. కానీ ఏ గవర్నమెంట్ వచ్చి సినిమా ఇండస్ట్రీ సమస్యను పరిష్కరించలేదు ఇప్పటి వరకు. ఓకే. ఇప్పుడు కూడా పరిష్కరించబోదు, పరిష్కరించలేదు కూడా. ఓకే. ఇప్పుడు మీరన్నారా, ఇప్పుడు థియేటర్ల మీద ఇది చేయటం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకొని ఇది చేస్తున్నారంటే ఆయన ఏంటంటే కామన్ ఆడియన్కి థియేటర్కి వచ్చేదానికి ఏ విధంగా ఉంది, ఏ విధంగా బర్డన్లు పెంచేస్తున్నారు, అవి లీగలా ఇల్లీగలా అనే దాని మీద ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఓకే. కానీ అంటే బంద్ విరమించుకున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఇటువంటి డెసిషన్ తీసుకుని ఇప్పుడు విచారణ చేయాలని కొన్ని థియేటర్స్ని సీజ్ చేయడానికి కూడా చూస్తున్నారు, ప్రాపర్గా రన్ చేయని థియేటర్స్ అన్నిటిని కూడా అని చెప్పేసి ఒక కామెంట్ వినిపిస్తుంది. అంటే విరమించుకున్నా కూడా ఆయన వేధిస్తున్నాడు. ఇంతకుముందు అసలు గవర్నమెంట్కి ఏంటి సంబంధం అని చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన శాఖకు సంబంధం లేకపోయినా ఆయన జోక్యం చేసుకున్నారు, పర్సనల్గా ఎందుకు తీసుకున్నారనే కామెంట్ వినిపిస్తుంది. రాంగ్ అండి. ఈజ్ ఏ డిప్యూటీ సీఎం ఈక్వల్ టు సీఎం. ఓకే. ప్రతి శాఖ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆయన పర్యవేక్షించేది ఒకటైతే మా ముఖ్యమంత్రి కంట్రోల్లో మొత్తం ఉంటుంది. అలానే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి లేని టైంలో డిప్యూటీ సీఎం అని. రెండవది ఆయన కక్షగట్టం అనేది మాత్రం ఒకటి మాట. ఆయన ఏం చెప్పారు, ఇల్లీగల్గా ఉండేదేంటి, లేకపోతే ఇవి ఏది ఈ పాప్కార్న్లో లేకపోతే ఇవే పెంచేసి కామన్ ఆడియన్ థియేటర్కి రానివ్వకుండా ఏదన్నా చేస్తుంటే ఏంటి, అవన్నీ అలాంటివి ఏమేమి ఉన్నాయి, ఏం ప్రాబ్లంలు ఉన్నాయి ఏంటి అనేది చూసేదాని కొరకు ఇది చేశారు. అంతే తప్పితే వేరే ఏమీ లేదు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇప్పుడు లోపల తినుబండారుల గురించి అండ్ టికెట్ రేట్స్ గురించి కూడా ఆయన ఒక డెసిషన్ తీసుకోవడానికి కామన్ ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి రావాలనేది ఆయన ప్రయత్నిస్తున్నట్టున్నారు. అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలామంది దీని గురించి మాట్లాడారు కానీ ఎవరు కూడా డెసిషన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఆ డెసిషన్ అనేది అమలు అవుతుందంటారా? టుమారో ఏం తీసుకుంటారు అనేది, ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంది అనుకోండి ఇది థియేటర్, వాళ్ళు లైసెన్స్ ఇచ్చిన దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయనప్పుడు గవర్నమెంట్ ఎనీ టైం దే విల్ టేక్ ద యాక్షన్. ఓకే, రైట్. కానీ హరిహర వీరమల్లు ముందే ఈ బంద్ అనేది వచ్చింది ప్రస్తావన. సో కుట్ర అనేది చేస్తున్నారు అనే కామెంట్ ఎక్కువగా వినిపించింది. దీనికి సంబంధించి జనసేన నాయకుడే ఉన్నారని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ కూడా చేశారు. ఆయన వెనకాల ఇంకా వైసీపీ నేతలు ఉన్నారనే కామెంట్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం?
ఇట్ ఈజ్ పిచ్చి ఆర్గ్యుమెంట్ అండి. అంటే వాళ్ళ పార్టీలో జనసేన నాయకుడు సత్యనారాయణ ఆ రోజు ఆ మీటింగ్కి వెళ్ళాడు కాబట్టి సత్యనారాయణ మీద యాక్షన్ తీసుకోవటం అనేది నా దృష్టిలో అయితే 100% రాంగ్. ఎందుకంటే అతను ఒక ఎగ్జిబిటర్గా మీటింగ్కి అటెండ్ అయ్యాడు. ఆ డిస్ట్రిక్ట్లో ఆయన ఆఫీస్ బేరర్గా ఉన్నాడు, లేకపోతే ఇది ఉన్నాడు, అటెండ్ అయ్యాడు. ఆయన బంద్ చేద్దామని ప్రపోజల్ పెట్టుంటే ఆయన చేసిన తప్పు. అసలు వీటన్నిటికీ మించి సినిమాలు థియేటర్ మూసేద్దాము వీరమల్లు కొరకు దాన్ని కుట్ర చేద్దాం అనేది ఇట్ ఈస్ వెరీ రాంగ్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే మూసుండే థియేటర్ కూడా తెరిచి ఒక వారం రోజులు నాకు ఇవ్వండి అని బతిలాడుకుంటాడు సినిమాని. అసలు ఇదంతా ఒక మెస్లాగా తయారు చేసి అందరూ పప్పులో కాలు వేసారు. పప్పులో కాలు వేశారు కాబట్టి కడుక్కుందాం, ఎవడికి వాడు కడుక్కుందాం అని ట్రై చేస్తుంటే దొడ్డిదారి పొక్కింతలు ఇవ్వండి. అంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే వేలో ఆయన కూడా అర్థమైనట్టుంది. ఆయన కూడా అందుకే రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి ఆయన కూడా సీరియస్ తీసుకున్నట్టు అనిపించింది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన ఆ మాట వాడటం వల్ల ఆయన ఇమేజ్ని ఆయనే తగ్గించుకున్నాడు. ఓకే, దట్ ఈజ్ రాంగ్. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్కి రిటర్న్ గిఫ్ట్ ఎవడు ఇవ్వగలడు? ఎవడు ఇస్తాడు? ఏంటి అసలు? డెఫినెట్గా ఇండస్ట్రీకి ఫస్ట్ సపోర్ట్ చేసిన ఆయనే. ఎందుకంటే ప్రభుత్వాలు దీని మీద ఏది టికెట్ రేట్లు పెంచేదాన్ని కొన్నిటికి ఇచ్చి కొన్నిటికి లేకపోతే ఇది అవన్నీ చేయొద్దని. కానీ ఈరోజు ఆయన ఒక మంచి దీనిలోకి తీసుకొచ్చాడు. ఎవడు వచ్చినా త్రూ ఆర్గనైజేషన్స్ ద్వారానే రండి. ఈరోజు ప్రొడ్యూసర్ ఎవడు ఈడుంటాడు, వాడు ఉంటాడు, కానీ ఆర్గనైజేషన్ మాత్రం పర్మనెంట్గానే ఉంటుంది. ఓకే, అయితే గత ప్రభుత్వం ఎలా అవమానించిందో మర్చిపోయారా? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 1 year అవుతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా వచ్చి కలవలేదు మర్యాదపూర్వకంగా కూడా అని ఆయన మెన్షన్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఎన్నిసార్లు కలిశారండి? ఎన్నిసార్లు కలిశారో చెప్పానండి ఎవరినైనా? నేను ప్రతిదీ చెప్తా. ఎన్నిసార్లు కలిశారు, ఎప్పుడు కలిశారు, ఏ సందర్భంలో కలిశారు. కామన్గా గవర్నమెంట్ కలవటంతోనే ఛాంబర్ నుంచి మేమేమో లెటర్లు రాసామండి సీఎం గారిని కలవాలని. వాళ్ళు ఇవ్వాలి కదా అపాయింట్మెంట్. ఎందుకు ఆయన మరి మెన్షన్ చేశారు కలవలేదు, ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి రాశారు? అది ఆయనకి తెలియపోయి ఉండొచ్చు కదా. అపాయింట్మెంట్ అడిగారు అనేది ఆయనకి తెలియపోయి ఉండొచ్చు కదా. అంతే తప్పితే సీఎంలను కలిసేదానికి ఏముందండి? అలా అయితే ఫస్ట్ ప్రపోజల్ నేను పెట్టాను మా ఛాంబర్లో. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డిని ఇద్దరిని ఒకే వేదిక మీద పెట్టి ఫిల్ స్టేషన్ చేద్దాం ఫిల్మ్ ఇండస్ట్రీ అని ఉంది. మినిట్స్ కావాలంటే మీకు మినిట్స్ కాపీ ఇస్తాను. దిల్రాజు అప్పుడు ప్రెసిడెంట్గా దిల్రాజు ఓకే మాట్లాడేస్తాను చేస్తాను. సీట్లో కూర్చున్న నాయకులు చేయాల్సిన పని ఇది. ఓకే, సో ఇప్పుడు ఏమైనా మరి ప్లాన్ చేస్తున్నారు? డెఫినెట్గా చేస్తామండి. రేపు 30వ తారీఖు మీటింగ్ ఉంది. 30వ తారీఖు మీటింగ్లో దీని గురించి ఈ ఇష్యూల మీద కూడా కమిటీ అయిపోతాము. డెఫినెట్గా ఇప్పుడు భరత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. త్వరలో ఛాంబర్కి ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. వీటన్నింటినీ బేరేజ్ చేసుకొని డెఫినెట్గా చేస్తాం. ఓకే, అయితే టికెట్ రేట్ హైక్ కావాలంటే ఎవరికి వారు ఇండివిజువల్గా ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం, టికెట్ రేట్స్ తెచ్చుకోవడం అనేది ఇప్పటివరకు జరుగుతుంది. కానీ అది ఇప్పుడు జరగదు అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్ త్రూనే రావాలి అని చెప్పేసి. దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేసుకుంటారు, అప్పుడు టైం ఉండదు. వీళ్ళు ఫిల్మ్ ఛాంబర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి చెప్పి వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చాలా లేట్ ప్రాసెస్, ఇదంతా ప్రొడ్యూసర్కి వర్కౌట్ కాదు ఇది. ఎవడాడు ప్రొడ్యూసర్? వాడు సినిమా రిలీజ్ చేసుకునేది వాడికి ప్లాన్ తెలీదా? ఆ సినిమా రిలీజ్ రోజు డబ్బులుగా అప్పులోళ్ళకి కట్టాలంటే అప్పులకి డబ్బు రెడీ చేసుకుంటాడు కదా. ఇది తెలీదా? సెన్సార్ చేస్తేనే కదా సినిమా రిలీజ్ అవుద్ది. నువ్వు సెన్సార్కి వెళ్ళేటప్పుడే నా సినిమా ఇది పరిస్థితి అని చెప్పి ఇక్కడ కూడా లెటర్ పెట్టుకోవచ్చు కదా. వేస్ట్ ఫీల్ వస్తారు. ఓకే, సో ఇది వర్కౌట్ అవుతుందంటారా? ఫిల్మ్ ఛాంబర్ త్రూనే టికెట్ రేట్ అనేది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అది అమలు జరిగే విధంగా చేయాలని చెప్పి మేము అన్ని గవర్నమెంట్లు రిక్వెస్ట్ చేయబోతున్నాం ఫ్రమ్ ఫిల్మ్ ఛాంబర్. ఓకే, సో మరి ఇక్కడ నుంచి ఆ పర్సంటేజ్ అనేది థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అడిగినట్టు అది రన్ చేస్తున్నారా, లేదంటే ఆ రెంటల్గానే వెళ్తుందా? ఎటువంటి 100% దట్ ఈస్ కరెక్ట్ అండి. 2009లో నిన్నే నేను మీటింగ్లో తీసి చూపించాను. 2009లోనే దాసనారాయణరావు గారు అందరూ కమిటీ వేసి ఒక సిస్టమ్ తయారు చేశారు. పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఆక్యుపెన్సీ మీద పర్సంటేజ్. ఫస్ట్ వీక్ ఇంత, సెకండ్ వీక్ ఇంత, థర్డ్ వీక్ ఇంత అనేది కాదు. 100% ఉంటే ఎంత, 90% ఉంటే ఎంత, ఎవరెవరికి ఎలాగా వెళ్ళాలనేది. డెఫినెట్గా ఇప్పుడు ఆ కాగితం మళ్ళీ తీశారు. డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్లోకి తెస్తారు. ఎందుకనంటే ఇక్కడ 3 సెక్టార్లు ఉన్నాయి. 3 సెక్టార్లు సమానంగా ఉంటేనే జరుగుతుంది. కాకపోతే మీరు అన్నట్టు ఈ లీజుదారులు వచ్చేసి కొంచెం డామినేట్ చేయటం జరిగింది. మన తేజ అయితే బాగా అడిగాడు ఇదే మ్యాటర్ మీద. డెఫినెట్గా ఈ సమస్య పరిష్కారం వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఫైనల్లీ అటు అల్లు అరవింద్ గారు, ఇటు దిల్ రాజు గారు వీళ్ళ ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే బండ్ల గణేష్ లాంటి వాళ్ళు
ఆస్కార్ నట్లు కమల్ హాసన్లో ఎక్కువైపోయారంటూ ఆయన కామెంట్ చేశారు. మీరు ఏమంటారు? అంటే బండ్ల గణేష్ కామెంట్ గురించి నేను మాట్లాడను, కానీ అతను సంబంధం లేకుండా కామెంట్ చేస్తుంటాడు. అరవింద్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పే, దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టడం తప్పే. ఓకే. ఎందుకనంటే ఆల్రెడీ చెప్పాము, నేను దాంట్లో లేను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దాంట్లో ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు వెనక నడుపుతున్నారు, ఎవరు ముందు నడుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన మ్యాటర్. అసలు ఇట్ ఈజ్ నాట్ ద నెసెసిటీ. నేను అరవింద్ గారిని నేను అడుగుదాం అనుకుంటున్నా. నువ్వు ఇండస్ట్రీలో ఉండేటువంటి మా అందరికంటే ముందు నుంచి, నీ పుట్టినరోజు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈరోజు సమస్య వస్తే రండిరా కూర్చొని మాట్లాడదాం అని చెప్పి ఇదే దాసనారాయణరావు గారు ఉంటే అదే చేసి ఉండేవాళ్ళు కదా, లీడ్ చేయొచ్చు కదా. ఈవెన్ నాకు థియేటర్స్ కూడా ఎన్నో లేవు, అవి కూడా వదిలేస్తానని చెప్పి. అవన్నీ ఎందుకంటున్నా, ఇది ఇండస్ట్రీ సమస్య. నేను నీ ఫ్యామిలీలో ఇండస్ట్రీలో వచ్చే రెవెన్యూలో మీ ఫ్యామిలీకి ఎంతో వెళ్తుంది. డెఫినెట్గా ఇంట్లో సమస్య ఇది పరిష్కారం చేసుకునే దాన్ని పెద్దరికం చేయటంలో తప్పే ఉంది. ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుద్ది? ఓకే. అంటే ఓన్లో కూర్చొని నాకు సంబంధం లేదు ఇటు రా. అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చింది అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అది క్లియర్ చేయడానికి చెప్పారంటారా? ఒక ఆయన మా పెద్దన్న ఏమన్నా పర్వాలేదు అంటాడు, ఈయనేమో నేనే తప్పది. ఓకే. అంటే దానివల్ల ఏమయ్యారంటే వాళ్ళు డిగ్రేడ్ అయ్యారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ దగ్గర మనం జాగ్రత్తగా ఉందామని, ఎస్కేప్ అవుదామని పెట్టుకున్నారనేది అందరూ అంటున్నారు. ఇట్ ఈజ్ ఏ అసహ్యమైనటువంటి సిచ్యువేషన్ జరిగింది. ఓకే, రైట్. సో థియేటర్ల బంద్ అనేది సో ఎప్పటికీ అటువంటి సిచ్యువేషన్ అనేది రానే రాదు, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, రానివ్వం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.